అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు ఆ కేవీ రావు గారిని. కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని. ఆ కేవీ రావుని ఇంటికి రమ్మన్నారు. ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం. ఓకే, కాకినాడ సెజ్ 320 ఎకరాలు ఎంతకు కొన్నారో తెలుసా? వాటా కేవీ రావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 2011 ఎకరాలు, 4011 ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీ రావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే? పొడుగైతే కాదు, లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి 1 ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు 1 కోటి రూపాయలకి ఇస్తావా? లేదు తాడేపల్లిలో నీ కొంప 1 కోటి రూపాయలకి నాకు ఇస్తావా? లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాదులో 1.5 ఇళ్ళు, 1.5 ఎకరా ఇళ్ళు ఉంది, 55,000కి నాకు ఇచ్చేస్తావా? 60,000 వేసుకో. మీరు బెదిరించక